హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీరావు నిదర్శనమని, ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన రామోజీరావు ఆదర్శనీయుడన్నారు. వారి మరణాల పట్ల తీవ్ర సంతాపాన్ని కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాబోయే తరానికి మార్గదర్శి రామోజీరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం. అంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి అందరికీ ఆదర్శనీయుడు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియలను నిర్వహించాలని మన ముఖ్యమంత్రి ఆదేశించారు. విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలు సంబంధించిన విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అని అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం. కాబట్టి వారి చరిత్రను నిలిచిపోయి వారి మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని